బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నట్టు ఏదైతే రాహుల్ గాంధీ ఎంపీ కార్యాలయం ఉందనుకో, మరి అక్కడ మోడీ ఫోటో పెట్టుకోవచ్చా అనేది వ్యాలిడ్ రీజన్, అది వ్యాలిడ్ పాయింట్. ఊరికే మీరు ఈ ఫోటోల చుట్టూ కేసీఆర్ చుట్టూ ఇవన్నిటి బదులు చాలా టైం ఉంది మీకు. చాలా యంగ్ టైంలో మీరు సీఎం అయ్యారు కాబట్టి మీరున్నటువంటి నైపుణ్యాలను పెంచుకోవడానికి చూడండి. కానీ మీ క్యాడర్ కూడా ఇలాంటి చిల్లరేషాలు వేస్తే పార్టీ మీద మరకబడు తప్ప పార్టీకి ప్లస్ కాదు. నేనేమంటా అంటే ఒక 33% టీఆర్ఎస్ కోట్లు వచ్చినాయి, మిగతా ఈ కాంగ్రెస్కి వచ్చినాయి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ నేను చెప్పేది. అక్కడ మీకు ఓట్ బ్యాంక్ 1.5%, 2% సమ్ వేరియేషన్ ఉంది, మిగతా పార్టీలకు పోయినాయి. మీరు ఎంతసేపు ఉన్నా న్యూట్రల్లో ఉన్నటువంటి పబ్లిక్ కావచ్చు, మొన్న బీఆర్ఎస్కి వేసినటువంటి వాళ్ళు కావచ్చు, బీజేపీకి వేసినట్టు వాళ్ళ ఓటర్లని తమ వైపు తిప్పుకునేలాగా మీ పనితనం ఉండాలా. ఎట్ ద సేమ్ టైం మీకు ఎవరైతే ఓటేసి మిమ్మల్ని గెలిపించి అక్కడ కూర్చోబెట్టిరో ఆ ఓటర్లు జారిపోకుండా చూసుకోవాలి. ఇంకా మీ ఓట్ బ్యాంక్ పెంచుకోవాలంటే మీరు మంచిగా పనిచేయాలి తప్ప ఇటువంటి చిల్లర పాలిటిక్స్ నా దృష్టిలో ఇవి.